ఇక్కడే మాది తెలంగాణ రియల్టర్స్ ఫోరం అండి. తెలంగాణలో ఉన్న ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యొక్క అసోసియేషన్. సో మా అసోసియేషన్ మెంబర్స్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ప్రాపర్టీ సెల్లింగ్ బయింగ్లో మేము హెల్ప్ చేస్తాము. ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి మేము ఐడెంటిఫై చేస్తాము, ఆ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అవుతాము. మాకు సంబంధించి మాకు కమిషన్ ఉంటుంది. 1% 2% అనేది డిసైడ్ చేసి ముందుగానే కస్టమర్కి చెప్తాం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మేము కమిషన్ ప్రాపర్టీస్ ఇస్తాం అన్నమాట. సో తీసుకున్న తర్వాత కూడా కస్టమర్స్ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత కూడా మాకు కమిషన్లు ఎగ్గొడుతున్నారు. సో అది మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మేము బతకాలి. దయచేసి మమ్మల్ని కూడా బతకనివ్వండి. సొసైటీలో మేము గవర్నమెంట్ మీద ఆధారపడేది ఉద్యోగుల కోసం, మా పని మేము తీసుకున్నాం. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. మళ్ళీ మేము నిరుద్యోగులుగా కాకుండా దీని గవర్నమెంట్ దాన్ని తీసుకోవాలి. సో మా కమిషన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాము. అండ్ కస్టమర్లందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మా కడుపులో కొట్టకండి. మీకు న్యాయంగా మేము ప్రాపర్టీ ఇస్తున్నప్పుడు అదే న్యాయం మా దగ్గర పాటించండి. మీరు బయ్యర్లు సెల్లర్కి కొంటున్నారు కానీ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కోర్టు కానీ మాకు లక్షలు ఇచ్చే దగ్గర చచ్చిపోతున్నారు. సో అది కరెక్ట్ కాదండి. మీకు ఫ్యామిలీ ఇచ్చినట్లు రోజు పోలీస్ స్టేషన్కి వచ్చేసి మా అసోసియేషన్ మెంబర్లకి 9 లక్షల కమిషన్, 9 కోట్ల ప్రాపర్టీ కొన్నాడు కానీ దానికి 1% కాడికి 9 లక్షలు రావాల్సి ఉంటే 2 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుతున్నాడు. అదే పర్సన్ మళ్ళీ మా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇచ్చాడు. అందుకని మేమందరం దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ నిరసన తెలుపుతూ మేమందరం అదే పిఎస్కి వచ్చాము. లోపల మాట్లాడాము, న్యాయం కావాలని చెప్పాము. సార్ న్యాయం చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. సో అతని పేరు శ్రీహరి రెడ్డి, కర్మన్ ఘాట్, క్రాంతినగర్లో ఉంటాడు, సరూర్ నగర్లో. సో దయచేసి అతను మాత్రం ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా నమ్మకండి. గారు నేను పత్రికాముఖంగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మా వాళ్ళకి న్యాయంగా రావాల్సిన కమిషన్ మీరు ఇచ్చేసేయండి. మీరు ప్రశాంతంగా ఉంటారు, మేము ప్రశాంతంగా ఉంటాం. లేదు మీరు ఏదన్నా తెలివితేటలు ఎక్కువ చూపించేసి ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం మేము తెలంగాణలో ఉన్న లక్షలాది మంది ఏజెంట్లు వచ్చి మేము ధర్నా కూర్చుంటాం. తర్వాత పోలీసులు వచ్చా ఎవరు వచ్చినా మేము కేర్ చేయం. మాకు న్యాయం జరిగే వరకు న్యాయబద్ధంగా చట్ట ప్రకారం ధర్మబద్ధంగానే మేము పోరాటం చేస్తాం. డబ్బులు ఇచ్చే వరకు మాత్రం మేము కదలం. దయచేసి అర్థం చేసుకుని శ్రీహరి రెడ్డి గారు, ఇది మా వార్నింగ్ కాదు, ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. ఇప్పుడు రిక్వెస్ట్ అవుతుంది, తర్వాత వార్నింగ్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో త్రూ మీడియానే జరుగుతుంది, త్రూ ఏజెంట్ త్రూనే జరుగుతుంది. ఏదైతే గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ చేస్తారో మా వల్లనే ఆ గవర్నమెంట్కి రెవెన్యూ చెందుతుందన్నట్టు మాకు న్యాయం కావాలి. ఎందుకంటే మేము రోడ్ల మీద తిరుగుతాం. ఒక్క ప్రాపర్టీ కాదు, 10 ప్రాపర్టీలు చూపిస్తాం. మేము 2 months 3 months 4 months సంవత్సరాలు కస్టమర్కి చూపిస్తాం రూపాయి ఆశించకుండా. కానీ ఇప్పుడు మొత్తం ట్రాన్సాక్షన్ అయిన తర్వాత చేతులు దొరుకుతుంటున్నారు. కానీ వీళ్ళేమో కోట్లు పెట్టి తీసుకుంటారు. 7.6% స్టాంప్ డ్యూటీ పే చేయడానికి వీళ్ళకు డబ్బులు వస్తాయి. మాకు 1% పే చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఏమన్నా అంటే ఫోన్ బ్లాక్ చేస్తారు, ఇది కంప్లైంట్ ఆ కంప్లైంట్ అంటారు. అంటే మీరు డబ్బులు పెట్టుకొని మాకు సతాయిస్తారా? మీకేమో ఫ్యామిలీ ఉంది, మాకు ఫ్యామిలీ లేదా? మీరేమో కోట్లలో ఉంచాలి, మేము ఒక 1% బతకడానికి మా మీద టార్గెట్ పెట్టుకుంటారా? మేము లేకపోతే రియల్ ఎస్టేట్లో ఎంతమంది బాధపడతలేరు, ఎంతమంది సఫర్ అవుతలేరు. ఒక్కొక్కరు ఫీజు కట్టకుండా చాలా మంది సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్ కూడా మేము అప్రోచ్ అయినాం, గవర్నమెంట్ కూడా మేము అపీల్ చేస్తున్నాం. మాకు దయచేసి మమ్మల్ని మాకు జస్టిస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మేము ఎండలో వానలో అసలు ఆలోచించకుండా మేము ప్రాపర్టీస్ మేము చూపిస్తాం. ఒక్కొక్కరు ఎలా చేస్తారంటే బైపాస్ చేస్తారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు. రిక్షా ఓడి కాడ నుంచి మర్సిడీస్ ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తారు. వాళ్ళ కోట్లు ఉన్నాయంటే ఏంటి? రియల్ ఎస్టేటే. మీరు పెద్ద బ్రోకర్స్. మేము రోడ్డు మీద బ్రోకర్ అనుకుంటున్నారు, కానీ మా వల్ల మీరు పైకి వస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. జై టీఆర్ఎఫ్.